హాయ్ అండి. నేను మీ ప్రసాద్ విమల్పల్లి. అందరూ బాగున్నారా? ఈరోజు మరో సాంప్రదాయమైన రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఆవిరి మీద ఉడికించిన గోళీ ఇడ్లీ ఎంత బాగుంటుందో! ఇది ఒంటికి బాగా సత్తువనిస్తుందండి. చూడ్డానికి వెన్నముద్దల్లా ఉండే ఈ గోళీ ఇడ్లీ రెసిపీ చాలా ఈజీ అండి. దీని రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా, నైట్ డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. 1.5 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. 1 టీ స్పూను నెయ్యి కూడా వేస్తున్నానండి. ఇది వేసుకోవడం వల్ల గోళీ ఇడ్లీ రుచిగా ఉండడమే కాకుండా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. నీళ్లు కొంచెం తెరులుతున్నప్పుడు 1.5 కప్పు నీళ్లు తీసుకున్నాం కదా, 1.5 కప్పు వరిపిండి కూడా తీసుకుని మనం కలాపెలా తిప్పుకుని దీన్ని వేడి మీదే ఉబికించుకుందామండి. ఇలా ఉబికించుకుంటే పిండి చాలా మృదువుగా అయ్యి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒక 2 నిమిషాలు మూత పెడుతున్నాను. ఇప్పుడు తీసి చూస్తే పిండి అంతా ఉబికిపోయి ఉంది. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసి దీన్ని వేరే బౌల్లోకి వేసేస్తున్నానండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి తడి అద్దుకుంటూ దీన్ని బాగా పిసుక్కోవాలండి. ఎంత బాగా మర్దన చేస్తే గోళీ ఇడ్లీ అంత సాఫ్ట్గాను అంత బాగా వస్తాయండి. దీంట్లో వల్ల టెక్నిక్ ఈ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది. కొంచెం ఈ పిండిలో మనం 2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను. పాలు పోసుకోవడం వల్ల గోళీ ఇడ్లీ రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. పిండి కలపడం అయిపోయింది. దీన్ని పగుళ్ళు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెడుతున్నాను. మీకు ఇడ్లీ పాత్ర లేకపోతే వెడల్పాటి గిన్నె అయినా పెట్టుకుని అందులో ఒక స్టాండ్ కూడా పెట్టుకుని దానిపైన ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోవచ్చండి. ఈ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మనం తెరలనిద్దాము. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. పిండిని తీసుకుని మనం చిన్న చిన్న బాల్స్ లాగా పగుళ్ళు లేకుండా 2 చేతులతో రౌండ్గా ఒత్తుకుని ఈ ప్లేట్లో పెట్టుకుందామండి. ఇలా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి. కొంచెం ఎక్కువలు తక్కువలు తీసుకుంటే గోళీ ఇడ్లీలు చూడడానికి బాగుండవండి. నేను చేస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకోండి. అప్పుడు అన్నీ కూడా ఈవెన్గా వస్తాయండి. ఈ ఇడ్లీ పాత్రలో 2 ప్లేట్లు పెడుతున్నాను. ఈ 2 ప్లేట్లకి సరిపడా గోళీ ఇడ్లీలన్నీ తయారు చేసి ప్లేట్లలో సర్దేసేసాను. ఇప్పుడు మనం నీళ్లు కూడా కాగి ఉంటాయి. మూత తీసి చూద్దాము. నీళ్లు చూడండి, ఇట్లా తెరిలేటప్పుడు మనం ఈ గోళీ ఇడ్లీలు తయారు చేసి పెట్టుకున్న ప్లేట్లని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, కాలుతాయి. ఈ ప్లేట్లు సర్దుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఆవిరి పైన ఈ గోళీ ఇడ్లీలను ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇవి ఉడికే లోపు మనం దీనికి గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకుని ఒక గుప్పెడు పుదీనా వేస్తున్నాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను. దీనికి రుచికి సరిపడా ఒక 4 పచ్చిమిరపకాయలని తుంచుకుని వేస్తున్నాను. మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఆ తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుతున్నాను. ఈ నిమ్మరసం ఈ పులుపుతో ఈ గ్రీన్ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీరు మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు కూడా అయిపోయింది. గోళీ ఇడ్లీలు కూడా ఉడికేసాయి. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని వేరే బౌల్లోకి మనం షిఫ్ట్ చేసుకుందాం. ఈ గోళీ ఇడ్లీల్ని ఇలాగ తినే కంటే కూడా దీనికి మంచి తాలింపు వేసుకుందామండి. ఈ తాలింపే దీనికి స్పెషల్ ఫ్లేవర్ అండి. పైపెచ్చు ఈ తడక వేసుకోవడంలోనే ఈ గోళీ ఇడ్లీల టేస్ట్ అంతా కూడా ఉంటుందండి. తడక కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. దీంట్లో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. 1 టీ స్పూను ఆవాలు వేస్తున్నాను. 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూను మినపగుళ్ళు, అలాగే మరొక టీ స్పూను జీలకర్ర కూడా వేశాను. వీటన్నిటినీ కొంచెం
కలర్ మారే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నాను. ఏ రంగు నువ్వులు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఒక పావు టీ స్పూను ఇంగువ కూడా వేసాను. ఒక 2 ఎండుమిరపకాయలని సన్నగా తుంచుకుని వేసాను. ఒక అంగుళం ముక్క అల్లం సన్నగా తరుక్కున్నాను, అది కూడా వేసాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడాను వేసాను. ఇక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు, పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్లోకి మారే వరకు ఈ తాలింపుని వేయించుకుందామండి. చూడండి, తాలింపు గుమగుమలాడిపోతుంది. ఇక్కడైతే అంత బాగుంది. ఈ తాలింపు ఇలా అవగానే మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా, ఈ గోళీ ఇడ్లీలన్నిటినీ కూడా ఈ కడాయిలో వేసుకుని కాస్త తిప్పుకుందాం. ఒక 2 నిమిషాల పాటు ఈ తాలింపులో వీటిని అటు ఇటు మనం బాగా తిప్పుకుంటే తాలింపులోని ఫ్లేవర్ అంతా కూడా ఈ గోళీ ఇడ్లీలకి పట్టి రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసి చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ చేసి పిల్లలకి పెడుతూ ఉంటారు. ఇది పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి ఇప్పుడు షిఫ్ట్ చేసేసుకుందాం. దీనికి నేను ఇక్కడ గ్రీన్ చట్నీని తయారు చేశాను. అలాగే పాత మాగాయలో కూడా పెరుగు కలిపి దీనికి కాంబినేషన్గా పెట్టానండి. మీకు ఇష్టమైతే సాంబార్లోను, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఎందులోనైనా సరే ఈ గోళీ ఇడ్లీల్ని నంచుకుని తినొచ్చండి. ఒక 7-8 తిన్నారనుకోండి, పొట్టకి నిండిపోయి హాయిగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తయారు చేసుకుని తినొచ్చండి. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు తక్షణం అందుతూ ఉంటాయి. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మంచి కామెంట్ ఇస్తారు కదా, మీరు ఇచ్చే కామెంటు నాకు మరింత బూస్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.